హాయ్ హలో ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ బ్యాక్ టు రంగోలీస్ బుక్. ఈ వీడియో చూసారు కదండి, బంతిపూలు చామంతి పూలతో మాల చూసేసేయండి. ఈరోజు థర్డ్ ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ పేరు అహంకార రావణుడు. రావణుడు మహాశివుని గొప్ప భక్తులలో ఒకడు. ఆయన ఆశీర్వాదాలతో తన శత్రువులందరినీ ఓడించాడు. కానీ శక్తి రావణుడిని చాలా అహంకారి చేసింది. అతను ఇలా అనుకున్నాడు, నేను మహాశివుడిని దర్శించి లంకలో నాతో కలిసి నివసించమని ఎందుకు అభ్యర్థించకూడదు? నేను మహాశివుని గొప్ప భక్తులలో ఒకడిని కాబట్టి శివుడు నాకు వద్దు అని చెప్పలేడు. రావణుడు కైలాసానికి వచ్చాడు. నేను మహాశివుడిని కలవడానికి వచ్చానని ప్రభువుకు తెలియజేయి అని నందితో కఠినంగా అన్నాడు. నీకేం కావాలి రావణ అని నంది అడిగాడు. ప్రభువు ఇప్పుడు వేరే పనిలో నిమగ్నమై ఉన్నాడు అని చెప్పాడు నంది. శివుడు నా రాజ్యమైన లంకలో నాతో కలిసి నివసించాలని నేను కోరుకుంటున్నాను అని రావణుడు గర్వంగా చెప్పాడు. అందుకే నేను మహాశివుణ్ణి ఆహ్వానించి నాతో తీసుకెళ్ళడానికి వచ్చాను. నీకు తెలివి తగ్గిందా రావణ? నువ్వు స్వార్థపరుడవి, అహంకారివి, మూర్ఖుడివి కూడా అన్నాడు నంది. మరియు శివుడు కైలాస పర్వతాన్ని విడిచిపెడతాడని నువ్వు ఎందుకు అనుకుంటున్నావు? నీకేమైనా బుద్ధుందా అని దురుసుగా బదులిచ్చాడు మహానంది. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్టయితే ఇలాంటి కంటెంట్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఆల్. టు బి కంటిన్యూడ్ అప్కమింగ్ వీడియోస్ చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.